ఉద్యమం సాగుతూ ఉంటే దాన్ని ఆమోదించమని, దాన్ని అంగీకరించమని కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు ఇది మాకు ఆమోదయోగ్యం కాదు అని గట్టిగా గొంతెత్తి చెప్పినారు. ఈవేళ వరకు జరిగినటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీలు చెప్పినటువంటివే కానీ ప్రభుత్వ పరంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఏర్పాటుకు విడదీయడానికి ఏ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈనాడు మీరు చూశారు, అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను మీరు చూశారు. ఏదైతే మీరు కొంతమంది ఈ రాష్ట్రాన్ని విడదీయాలని కోరుకుంటున్నారో అదే ప్రజల ఆకాంక్షను మీరు అనుకుని పొరపడితే ఈ రాష్ట్రాన్ని విడదీయాలన్నటువంటి నిర్ణయానికి మీరు వచ్చి లేఖలిస్తే ఈవేళ మీరు రాష్ట్రంలో చూశారు, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అత్యధికులు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేటువంటి నినాదాన్ని ఇక్కడి నుంచి ఢిల్లీకి వినిపించేటువంటి పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి రాష్ట్రంలో లేదని ఈ సందర్భంగా నేను మనం చేస్తుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. మీరు తీసుకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అనేటువంటి నిర్ణయాన్ని ఏంటో మీకేంటి కావాలి? నేను మాట్లాడకూడదు అంతేనా? కాదు మరి మాట్లాడిందా కాదు, నేను 4 విషయాలు చెప్పాలి కదా. మీ అందరూ మాట్లాడొద్దంటే నేను మాట్లాడకుండా వెళ్ళిపోతాను. నా మాట్లాడి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అనేటువంటి ఆకాంక్షని మీరు వ్యక్తం చేయడానికి వీల్లేదు అనేటువంటి వర్గాలు ఎవరైనా ఉండుంటే అది కుదరదని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. రాజకీయ పార్టీలకు వేరు లక్ష్యాలు ఉండొచ్చు. రాజకీయ పార్టీలు ఒక ఉద్యమాన్ని వారి ప్రయోజనంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియ కానీ మీరు చేస్తే మీ శాసనసభ సభ్యత్వాన్ని వదిలిస్తాము. విభజనకు సంబంధించి శాసనసభలో మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రిగా మీ అభిప్రాయాలు చెప్పడానికి మేమేమి అభ్యంతరం పెట్టము.
అన్న మీరు శాసనసభలో రిజిస్టర్ వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి. మీ అభిప్రాయం రికార్డు ఏం చేత కూడా కాదు. నీకు ఎలా సమయ కేంద్రం కావాలో ఏంటో నెయ్యిపోతున్నారా నీకే ఉన్నా పుట్టినా రాష్ట్రాన్ని సాధించుకోవడం నీవు నీకంటే ఏంటి ఏంటి మాట ఏంటి ఒప్పించడానికి అవసరమైతే నా ప్రసంగంతోనే ఒక మార్పు వస్తుందేమో అని అనిపించిన సత్తా ఉంది. నన్ను రాజీనామా ఉండాలని అనుకో ఒక అవసరాన్ని ఏర్పరచుకుని పెట్టుకుంది. ఒక చిన్న విషయం కోసం కాదు. నా ఉద్దేశం ప్రకారం నీకు ప్రాచీనంగా ఉండే కొత్త